నమస్తే అండి. నా పేరు బండి శిల్పారెడ్డి. సంగం మండలం మాది. వెంకటేశ్వరం అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈ ఈ ఇష్యూ ఏదైతే నా ఇంటిది నడుస్తుందో, ఇది బేసిక్‌గా ఇక్కడ బాణా శ్రీనివాసరెడ్డి అన్న ఒక అతను తనకున్న పొలిటికల్ పవర్‌ని మిస్‌యూజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏ రకంగా మిస్‌యూజ్ చేస్తున్నాడంటే అంచెల వారీగా ఫస్ట్ ఎళ్లి ఈ ఈ ఇది ఈ గ్రామం ఏదైతే ఉందో, లేకపోతే ఈ కాలువ గురించి వాళ్ళు ఏదైతే అలిగేట్ చేస్తున్నారో అది మొత్తం 48 ఏకర్స్ ఉందండి. 48 ఏకర్స్‌లో ఈ ఊరు 4 ఎకరాల 8 సెంట్లు ఉంది. ఈ ఎక్కడా లేని ప్రాబ్లము నా ఇంటికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? అసలు ఇరిగేషన్ వాళ్ళకి ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇల్లు కడుతున్నారు అని ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? అదంతా కూడా వీళ్ళు ప్లాన్డ్‌గా, ఎందుకంటే నేను మాట్లాడకూడదు, గొంతెత్తకూడదు, అంటే ఒక ఆడపిల్ల ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా తనకున్న పొలిటికల్ పవర్ని మొత్తం వాడి నన్ను ఎంత హింసించాలో అంత హింసిస్తున్నాడు 1.5 సంవత్సరం నుంచి. సెకండ్ థింగ్ ఏంటంటే, అసలు ఇది ప్రైవేట్ ఇష్యూవే కాదు, ఇది ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఎవరైతే ఈ కొంకల కృష్ణారెడ్డి అలిగేట్ చేస్తున్నాడో 40 అంకణాలని, అది ఎంఆర్ఓ గారు 2023లోనే ఇచ్చారు. ఏమని? ఆ స్థలం ఎవరిది కాదు, అది గవర్నమెంట్ది అని ఎంఆర్ఓ గారు పబ్లిక్గా సర్వే చేసి ఇచ్చారు. సర్వే నెంబర్ 295లో. సో అవన్నీ ఉన్నా సరే వీళ్ళు కావాలని, నేను ఒక ఇల్లు కట్టుకుంటే వెనకదేమో ఇరిగేషన్ ల్యాండ్ అంట, పక్కదేమో ప్రైవేట్ ప్రాపర్టీ అంట. అది ఎలా కుదురుతుంది? ఒక ఇంట్లో మనం చివరు ఉన్నప్పుడు ఇటు పక్క ఉన్నోళ్ళది అటు పక్క ఉన్నోళ్ళది కూడా కౌంట్ చేయాలి కదా. ఇటు పక్క ఉన్నోళ్ళది ప్రైవేట్ ప్రాపర్టీ, అటు పక్క ఉన్నోళ్ళది ప్రైవేట్ ప్రాపర్టీ, మధ్యలో ఉన్న నాది మాత్రమే గవర్నమెంట్ ప్రాపర్టీ ఎలా అవుతుంది? అండ్ ఇది ఈ ఇల్లు ఏదైతే అలిగేట్ చేస్తున్నారో ఆ ఇల్లు ఇందిరమ్మ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు కింద ఇచ్చారండి. ఇచ్చినప్పుడు దాంట్లో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాము. మా ఇల్లు పాతబడిపోవడం వల్ల దాన్ని మేము రెనోవేట్ చేసుకొని కొంచెం మేము ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇంకొంచెం కట్టుకున్నాం, మంచిగా కట్టుకున్నాం. అది అంత ఓర్వలేనితనమా? ఆడపిల్ల పైకి వస్తుంటే ఇంకా ఆనందించాల్సింది పోయి ఓర్వలేనితనం ఎందుకు? అండ్ వీళ్ళు ఏమేమైతే చేస్తున్నారో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఎంత ప్రలోభానికి గురి చేస్తున్నారన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే వీళ్ళు లోకాయుత్కి వెళ్ళడం. ఎందుకంటే లోకాయుత్ అనేది ఒక యాంటీ కరప్షన్ ఇండిపెండెంట్ బాడీ. అంటే వీళ్ళు చెప్పింది చేయకపోతే లోకాయుత్కి వెళ్ళి మీరు కరప్షన్కి పాల్పడ్డారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు పోయేలాగా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఒకరికి చేశారనుకోండి ఇలాగా, మిగతా వాళ్ళందరూ కూడా అలానే కదా అనుకుంటారు, మాకు ఎందుకమ్మా వీళ్ళతోనే అని. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే, మేము గవర్నమెంట్లో ఉన్నాము, కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టలేకపోతున్నానండి. 1.5 సంవత్సరం నుంచి ప్రైవేట్ కంప్లైంట్, కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినా సరే అది ఫాల్స్ కేసు అని రాసి పంపిస్తున్నారు. నాకు అసలు అర్థమవుతలేదు. కోర్టులను కూడా ధిక్కరిస్తున్నారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా భయపడట్లేదు. ఇంకా ఈ బాణా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్గా బ్యూరోక్రాట్స్ నాతోనే చెప్పారు, ఇతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడమ్మా, మేమేం చేయలేకపోతున్నాము, సారీ అని చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. అంతే. ఇంత 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 దారుణాన్ని చేయడానికి మీకున్న ధైర్యం ఏంటి? మీకు పవర్ ఉందనా, లేకపోతే నాకెవరు లేరని చెప్పా, లేకపోతే క్వశ్చన్ చేసేవాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు ఉండరని చెప్పా? ఎందుకు ఇంత అరాచకానికి గురవుతున్నారు? అండ్ నిన్న కొంకల కృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, 3 సెంట్లు ఇచ్చారంట. నువ్వేందయ్యా ఇచ్చేది 3 సెంట్లు? ఇందిరమ్మ గవర్నమెంట్లో వాళ్ళే ఇచ్చారు, మీరెవరు ఇవ్వడానికి? అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇనీషియల్గా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. మీరు ఎలా వచ్చారో మేము ఎలా వచ్చామో అందరం అలానే వచ్చాం. దాన్ని మనం ఇక్కడ ఉంటున్నామని గుర్తించి గవర్నమెంట్ మనకి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఇళ్ళ స్థలాన్ని నా ప్రైవేటు, నువ్వేదో దానా ధర్మం ఇచ్చినట్టు చెప్తున్నాను. ఇంకొకటి సార్, ఏదో బుల్డోజ్ చేసినాను నేనని చెప్పి మాట్లాడాడు. బుల్డోజ్ ఎవరికెవరికి జరిగింది? నేను ఉన్నానా అసలు? కనీసం నేను పుట్టానా? 1970, 1980 అన్నాడు. నేను పుట్టిందే 1993 సార్. అది వదిలేసి ఎక్కడదో నేను పుట్టక ముందు తీసుకొచ్చి నా మీద ఎలిగేట్ చేస్తున్నారు. అసలు నాకు సంబంధం లేని ఈ బుల్డోజింగ్ని తీసుకొచ్చి నా మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నాను. ఇంకొకటి కూడా సార్, సోషల్ మీడియా సాక్షిగా నేను అతన్ని ఏదో వ్యక్తిత్వ హననం అన్నాను. నేను వినిపించిన రికార్డింగ్ అన్నీ మీ ఇళ్లలో ఎవరు విన్నా మీరు భయభ్రాంతులకు గురవుతారా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. గురి అవుతారు కాబట్టి నాకు ఇక్కడ లోకల్గా గవర్నమెంట్ సపోర్ట్ కానీ లేకపోతే నాయకులు కానీ నాకు ఎవరు తెలియదు సార్. నేను ఇక్కడ బతకను. అలాంటి నేను ఇంక ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా నా మాట వింటం లేదు, ఎందుకంటే మీడియా అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది. కనీసం నేను ప్రెస్ మీట్ పెడితే ఒక్క మీడియా రావట్లేదు సార్. ఎందుకు రావట్లేదు? ఓ ఆడపిల్ల మాట్లాడి కష్టం ఉందని చెప్పుకోనీకి కూడా మీరు వినరా? అంత దారుణంగా వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. నేను ఇంకోటి కూడా మాట్లాడతాను సార్. మా తాతయ్య గారికి 6 మంది మనవాళ్ళు ఉన్నారు అన్నారు. 6 మంది ఉన్నారు, వాళ్ళెవ్వరు వాటర్ కూడా ఇవ్వకపోతే ఈయన ఇచ్చా అంట. మరి అంత మంచి మనసు ఉన్నతను ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నాడు?
నీ ప్రాపర్టీ కాని ప్రాపర్టీ కోసం ఒక ఒంటరి ఆడపిల్లని ఇంత మెంటల్గా చంపేసి ఫిజికల్గా కూడా ఏదన్నా చేయాలని ప్లాన్లు చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావయ్యా? ఇంకొకటి, నాకు 5,000 కాంటాక్ట్లు ఉన్నాయి కనుక్కోండి అన్నారు. నేను అంత పెద్దదాన్ని కాదన్నా, నాకు ఒక 50-60 ఉంటాయి, నాది అంత చిన్నది. ఇప్పుడు మీరే చెప్పాలి ప్రజలు, 50-60 ఉన్న వాళ్ళు ప్రాణహాని చేయగలరా, 5,000 కాంటాక్ట్లు ఉన్న వాళ్ళు ప్రాణహాని చేయగలరా అని మీరే చెప్పాల్సి వస్తుంది. ఇంకా కూడా ఏంటంటే, నేను అడిగేది ఊరు మొత్తం కూడా అందరికీ పర్మిషన్లు ఉన్నాయా, అందరికీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయా, లేకపోతే అందరికీ అన్ని డాక్యుమెంట్లు ఉండే కట్టుకున్నారా? చెప్పాలి ఇది. ఎందుకంటే ఇది ఒక ఊరు. నేనేమి ఒక అడవిలో ఒక్కదాన్నే ఇల్లు కట్టుకొని బతకట్లేదు. ఒక ఊరిలో ఇళ్ళ మధ్యలో నా ఇల్లు ఉంది. అలాంటి నాది మాత్రమే గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎట్లా కుదురుతుంది? నేను ఈ వేదికగా అడగదలుచుకున్నది ఏంటంటే, ఇరిగేషన్ ఆఫీసర్ని కానీ లేకపోతే ఎంఆర్ఓ గారిని కానీ, సార్ మీరు పబ్లిక్కి సర్వ్ చేయాలి సార్, ఒకరికి కాదు సార్. ఎందుకంటే ఇది ఊరు మొత్తం ఉంది. మీరు ఊరు మొత్తానికి కూడా నోటీసులు ఇచ్చి ఊరు మొత్తాన్ని డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి ఇలానే ఇబ్బందులు పెడితే నేను దాన్ని ఏమంటారు వెల్కమ్ చేస్తాను సార్. అలాంటిది మీరు నన్నొక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను అడగాలనుకునేది ఒకటే సార్, బాణా శ్రీనివాసరెడ్డిని కానీ లేకపోతే కొంకల వెంకట కృష్ణారెడ్డిని కానీ బాలకృష్ణారెడ్డిని కానీ, మీకు నేను ఏం అన్యాయం చేశాను? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు నన్ను ఇంత మనశ్శోభ పెడుతున్నారు? మానసికంగా ఇంత చంపేస్తున్నారు ఎందుకు? వై? నేను ఏం చేశాను మిమ్మల్ని? ఎందుకు చేస్తున్నాను? నాకు కారణం అయితే నాకు ఖచ్చితంగా ఆన్సర్ కావాలి సార్. కారణం దొరికే వరకు దీన్ని నేను పోరాడుతూనే ఉంటాను. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? నేను ఏం చేశాను అన్నది నాకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం సార్. సార్ ఇక్కడ ఈ వీధి లీడర్ సార్, అతను ఈజ్ అ గల్లీ లీడర్. అతనికి ఏదో టీడీపీ పార్టీలో ఒక పొజిషన్ ఉంది. ఆ పొజిషన్ ఐ థింక్ మండల్ రిలేటెడ్ కమ్యూనిటీ ఏదో ఉంటుంది, మండల్ కమ్యూనరు. ఆ కమ్యూనర్గా ఉన్న తన పవర్ని మొత్తం ప్రజలు వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళని డెవలప్ చేయడానికి, ప్రజల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, చైతన్యవంతులు చేయడానికి, లేదా ఊరిని బాగు చేయడానికి కాకుండా నాలాంటి అనాథల్ని లేకపోతే ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని, సపోర్ట్ లేని బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఏదో గవర్నమెంట్ మాకు ఇచ్చిన ల్యాండ్ సార్, ఇది మేమేం సంపాదించుకుంది కూడా కాదు, అలాంటి మమ్మల్ని బెదిరించి తీసుకోవాలని చూసారు. నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే సార్ 20-30 మంది బాధితులు నాకు రీచ్ అవుట్ అయ్యారు. నేను ఇందాక ఒక రికార్డింగ్ వినిపించాను. 20-30 మంది నాకు రీచ్ అయ్యారు. ఇమాజిన్, అతను ఒక సోషల్ మీడియాలో ఒక అమ్మాయి బాధపడుతూ పెట్టిన వీడియో కోసమే ఇంతమంది రీచ్ అవుట్ అయితే అతను ఎన్ని అరాచకాలు చేశాడు? ఇవన్నీ బయటికి రావాలి కదా సార్. పవర్ని ఎప్పుడూ కూడా పైకి రావడానికి వాడాలి కానీ పక్క వాళ్ళని కిందకి లాగడానికి వాడకూడదు సార్. మిమ్మల్ని ప్రజలు ఎంచుకున్నది మీరు ప్రజల్ని ముందుకు తీసుకెళ్తారని, ప్రజల్ని హింసిస్తారని మాత్రం కాదు. ఐ డోంట్ థింక్ సో. ఇదంతా కూడా మినిస్టర్ గారికి తెలిసి జరుగుతుందని నేను అనుకోవట్లేదు. కేవలం ఇతను ఇలా చేయడం వల్ల ఈ ఊరిలో టీడీపీ గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు వచ్చిందనేది ఒక్కసారి వచ్చి ఎవరైనా కనుక్కుంటేనే తెలిసిపోతుంది సార్. ఎంత దారుణం అంటే, అందరం కూడా మేము టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళమే సార్. మేమేం వేయకుండా ఏం లేవు. మా బోటోళ్ళు వేస్తేనే కదా సార్ గెలిచింది. మేము అంత మ్యాండేట్ ఇచ్చి గెలిపించిన గవర్నమెంటు ఇలాంటి ఒక చిన్న వాళ్ళు ఇలా చెత్త పనులు చేసి వాళ్ళకి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అన్నది గవర్నమెంట్ కూడా గమనించాలి, పార్టీ పెద్దలు కూడా గమనించాలని నేను విన్నపించుకుంటున్నాను.